హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు డిసెంబర్ 3, 2020న ద హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంగ్లీష్ బూస్టర్ కి మీరు రెడీ అయినా అండి? కమ్. ఈవేళ ఆర్టికల్ చూసినట్లయితే క్యాష్ కౌంట్ అంటే దిస్ ఆర్టికల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు క్యాష్ అండ్ డేటా కౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. A caste-wise survey helps gather quantifiable data, but the aim must be a casteless society. ఇక్కడ చూసినట్లయితే మీరు a caste-wise survey helps to gather అన్న వాడచ్చు, helps gather అన్న వాడచ్చు. అంటే హెల్ప్ అనే వర్బ్ దగ్గర మీకు ఇన్ఫినిటివ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా బేర్ ఇన్ఫినిటివ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఇంతకుముందు IBPS ఎగ్జామ్ లో చాలా సార్లు ఆడడం జరిగింది. ఒకటి ఇన్ఫినిటివ్, ఇంకోటి బేర్ ఇన్ఫినిటివ్. సో కాస్ట్ వైజ్ సర్వే హెల్ప్స్ టు గ్యాదర్ క్వాంటిఫైబుల్ డేటా అన్న కరెక్టే, హెల్ప్స్ గ్యాదర్ క్వాంటిఫైబుల్ డేటా అన్న కరెక్ట్. బట్ ద ఎయిమ్ మస్ట్ బి ఏ క్యాస్ట్లెస్ సొసైటీ. అంటే సమ్ కాస్ట్ వైజ్ సర్వే గురించి మాట్లాడుతున్నాడు. అంటే అది ఏం చేస్తుంది అంటే క్వాంటిఫైబుల్ డేటా కలెక్ట్ చేయడానికి దోహదపడుతుంది అని. మన ఆర్టికల్ స్టార్టింగ్ నుంచి నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద ఐడియా ఆఫ్ ఎ కాస్ట్ సెన్సస్ అంటే ఏంటండి? లెక్క. So the idea of a caste census is back in the realm of public debate. ఇది రియాల్మ్ అంటారండి చాలా మంది, ఇది రెల్మ్ అనాలి. తెలుగులో చూస్తే మనం రెల్మ్ RELM లాగా ప్రొనౌన్సియేషన్ RELM ఉండాలి. ఇన్ ద రెల్మ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్. అసలు వాట్ ఈస్ రెల్మ్? రెల్మ్ అంటే ఏంటి అంటే గనక తెలుగులో మనము ప్రభావిత రంగము అని చూసుకోవచ్చును. ప్రభావిత రంగము అంటే ఇంగ్లీష్ లో రెల్మ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అకాడమిక్ రెల్మ్ అంటే నేనేమంటున్నానంటే అకాడమిక్ రెల్మ్ అన్నానంటే ఇక్కడ రెల్మ్ నౌన్ అనమాట. రెల్మ్ అనేది నౌన్, అకాడమిక్ ఏమైంది? అడ్జెక్టివ్ అయింది. సో మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అకాడమిక్ రెల్మ్ అంటే నా ఇంట్రెస్ట్ అదే, నా ప్రభావిత రంగము అకాడమిక్స్, నేను టీచింగ్ కే బాగా పనికొస్తాను అని మీరు అంటున్నారు కాబట్టి. So the idea of a caste census is back in the realm of public debate, following the Tamil Nadu government's decision to establish a commission to collect caste-wise data. Ante some Tamil Nadu government include ayindi. The move may have been born out of political expediency. What is expediency andi? First of all, expediency ante ganaka అదొక నౌన్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ CY తో ఎండ్ అయ్యే సఫిక్సెస్ అన్ని మాక్సిమం మనం నౌన్స్ అనుకోవచ్చు. డెమోక్రసీ, స్టాటోక్రసీ, ప్లూటోక్రసీ, ఎక్స్పీడియన్సీ ఇవన్నీ. సో ఎక్స్పీడియన్సీ అంటే ఏంటి అంటే గనక సంథింగ్ దట్ ఈస్ acceptable even though or although, something that is acceptable although it is morally unacceptable, although it is morally substandard. అంటే దాని అర్థం ఏంటంటే మోరల్ గా, ఎథికల్ గా లేకపోయినా, ఎథిక్స్ లేకపోయినా మోరల్ గా, కానీ చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ రన్స్ ఆన్ ఎక్స్పీడియన్సీ rather than ఆన్ ప్రిన్సిపల్స్. అంటే ప్రిన్సిపల్స్, ఎథిక్స్ వాటి మీద రన్ చేయకుండా గవర్నమెంట్ ఎక్స్పీడియన్సీతో రన్ చేస్తోంది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు జనాలు, కానీ అది ఒకవేళ మోరల్ గా స్టాండర్డ్స్ లేకపోయినా యాక్సెప్ట్ చేసే తత్వాన్ని ఎక్స్పీడియన్సీ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ద మూవ్ మే హ్యావ్ బీన్ బోర్న్ అవుట్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ, ఓకే, ఇన్ రెస్పాన్స్ టు ద రెస్టివ్ ప్రీ ఎలక్షన్ అజిటేషన్ అంటే గొడవ కాబట్టి ఇక్కడ రెస్టివ్ అనే మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాన్న. ఇందుకే రెస్టివ్ అంటే ఏంటి అని చెప్పమంటారా? సో RESTIVE, రెస్టివ్ అంటే తెలుగులో ఆందోళన అంటే ఇంగ్లీష్ లో యాంగ్జైటీ. రెస్టివ్ అంటే పడుకోవడం కాదు, అది రెస్ట్ ని పడుకోవడం అంటారు, విశ్రాంతి అంటారు. ఓకే, అదే రెస్టివ్ అంటే ఏంటంటే యాంగ్జైటీ, తెలుగులో ఆందోళన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్రౌడ్ ఈజ్ మూవింగ్ రెస్టివ్ హీర్ అండ్ దేర్ అంటాం, అంటే విపరీతంగా అటు ఇటు తిరుగుతుంది ఆందోళనతో అని. మరి రెస్టివ్ ఒక బ్యూటిఫుల్ ఇడియం చెప్పమంటారా? దాని ఆన్సర్ బీ అండర్ ద గన్. ఏంటమ్మా అది? బీ అండర్ ద గన్. సో ఎవడైనా వచ్చి నీకు గన్ ఎడ పెట్టిండు అనుకో అని చెప్పి నువ్వు యాంగ్జియస్ గా ఫీల్ అవుతావు కాబట్టి, సో బీయింగ్ అండర్ ద గన్ అంటే దాని అర్థం ఏమిటంటే మనకి రెస్టివ్ అనేది తెలుసుకోవచ్చు మనం.
I repeat, in the realm of ante ganaka, in the interests of something ani, expediency ante acceptable or practical, even though that is morally substandard. Agitation ante godava, and ikkada meer chusinattlaithe restive ante idi చాలా 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 ఇంపార్టెంట్. రెస్టివ్ అంటే యాంగ్జైటీకి సంబంధించిన వర్డ్ అన్నమాట. ఓకే, ఆర్గనైజ్డ్ బై ద పత్తాలి మక్కల్ కచ్చి అండ్ ఆర్ పత్తలి మక్కల్ కచ్చి PMK party, demanding 20% exclusive reservation in education and government jobs for the 1 year community. Its main electoral base, దాని ఎలక్టరల్ బేస్ ఏంటంట, దాని బలం ఏంటంట, దాని స్ట్రెంగ్త్ ఏంటంట, ఈ 1 year community. 1 year community అంటే ఇట్స్ ఎ శూద్ర కమ్యూనిటీ ఇన్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు అండి. మనం గుజ్జర్ కమ్యూనిటీ తెలుసు మీ అందరికి, జాట్ కమ్యూనిటీ తెలుసు, పాతీదార్ కమ్యూనిటీ తెలుసు. మీకు ఇక్కడ చూస్తే గనక గుజ్జర్ కమ్యూనిటీ ఆర్ గుర్జర్ కమ్యూనిటీ అంటాం. గుజ్జర్ కమ్యూనిటీ ఇది ఎక్కడ స్కాటర్ అయిపోయి ఉంది అంటే గనక ఇండియా, పాకిస్తాన్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ స్కాటర్ అయిపోయి ఉన్నది గుజ్జర్ కమ్యూనిటీ. దీని రైట్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు పేపర్లో. నెక్స్ట్ వచ్చేసరికి అండి మరి జాట్స్. ఈ జాట్స్ అనే వాళ్ళు మనకి విపరీతంగా పంజాబ్, సింధ్, సిక్ అంటే ఏదైతే కల్సా సిక్కిజం ఏదైతే ఉందో మరి జాట్సే వాటికి దోహదపడ్డారు. లేకపోతే they are mainly responsible for the Khalsa movement or Khalsa type of Sikhism. ఇక్కడ మీరు చూసినట్లయితే జాట్స్ అనే వాళ్ళు దే టుక్ అప్ ద ఆర్మ్స్ అగేన్స్ట్ ముఘల్స్ అమ్మ. అంటే ముఘల్స్ తో పోరాడడానికి మరి జాట్ అనే ట్రైబ్ సిక్ లో మరి ముందుకు పోవడం జరిగింది. సో గుజ్జర్ అనేది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. జాట్స్ అనేది ఎక్కడ అంటే గనక మరి నేను ఇప్పుడే చెప్పాను మీకు, పంజాబ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ మొత్తం అంతా స్కాటర్ అయ్యారు. అండ్ మీరు నాకు కామెంట్ బాక్స్ లెవెల్ పెట్టాల్సింది ఏంటంటే పాతీదార్ కమ్యూనిటీ ఆర్ పాటీదార్ కమ్యూనిటీ ఎక్కడ స్కాటర్ అయి ఉన్నది మీరు నాకు ఇప్పుడు చెప్పాలి. కామెంట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ విల్ బి గివెన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే హెల్ప్స్ దగ్గర ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ చెప్పడం జరిగింది. రెల్మ్ అంటే గనక ఇంట్రెస్ట్, ఎక్స్పీడియన్సీ అంటే చెప్పడం జరిగింది. అజిటేషన్ అంటే గొడవ. 1 year community అంటే తమిళనాడులో స్కాటర్ అయి ఉన్నది. అండ్ నౌ హౌఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ దేర్ ఈస్ ఎ సోషల్ అండ్ లీగల్ నెసెసిటీ, అంటే సోషల్ గా లీగల్ గా అవసరం ఉన్నదంట ఫర్ కంపైలింగ్ కాస్ట్ వైజ్ డేటా. అంతే కదంటే సోషల్ గా లీగల్ గా రెండు స్ట్రెంగ్తన్ చేయాలంటే కాస్ట్ వైజ్ డేటా ఉండాలి. ఓన్లీ జనాభా సంఖ్య కాకుండా కాస్ట్ ఎంతమంది, ఏ కాస్ట్ అని అంటున్నారు ఇక్కడ. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, has plus been plus ing ఏమవుతుందండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఓకే, ఇదేదో నేను ఇంగ్లీష్ చెప్పేస్తున్నాను, అనలైజ్ చేస్తున్నాను కాకుండా ప్రతిదీ కవర్ చేస్తున్నాను మీకు తెలుసో తెలియకుండా. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ స్టేట్స్ టు ప్రొడ్యూస్ క్వాంటిఫైబుల్ డేటా. క్వాంటిఫైబుల్ డేటా అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్ ఎంత సంఖ్య ఉన్నారు అని, టు జస్టిఫై దేర్ లెవెల్స్ ఆఫ్ రిజర్వేషన్. And it would help Tamil Nadu to retain its 69% total reservation. At the same time, some castes that have either electoral or numerical importance across India have been restive about the manner. ఇక్కడ మీరు చూసారా అండి, ఇక్కడ చూస్తే రెస్టివ్ అని మళ్ళీ యూజ్ చేశాడు, అంటే యాంగ్జియస్. have been restive, have been anxious. యాంగ్జియస్ ఇది ఇక్కడ మనం ఎడ్జెక్టివ్ తీసుకోవచ్చు. ఒక వర్డ్ చివరి ఓయూఎస్ వచ్చినా ఐవి వచ్చినా మనం ఎడ్జెక్టివ్ అనుకోవచ్చు. అబౌట్ ద మేనర్ ఇన్ విచ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. ఎఫర్మేటివ్ అంటే ఏంటి, ధృవీకరించబడిన, 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 రించబడిన. ఎఫర్మేటివ్ అంటే ఏంటంటే ఇఫ్ సమ్వన్ అగ్రీస్ టు యూ ఆర్ ఇఫ్ సమ్వన్ సపోర్ట్స్ టు యువర్ స్టేట్మెంట్, దాన్ని మనం ఏమంటామంటే ధృవీకరించబడిన, ఎఫర్మేటివ్ ఆన్సర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, చూసినప్పుడు ఎస్ సార్, ఎస్ దట్స్ కరెక్ట్, ఎఫర్మేటివ్, మీరు నాకు సపోర్ట్ చేశారు అంటే మీరు ధృవీకరించారు. సో అదండి. ఇప్పుడు చూస్తే ఎఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ క్లాసెస్ అండ్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ సో ఫార్. ఇక్కడ సో ఫార్ అనే యాడ్వర్బ్ వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలని నీట్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఎన్నిసార్లు క్లాస్ లో చెప్తామో సో ఫార్ అనే టైం మార్కర్ వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ రావాలి, వచ్చింది. హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంప్లిమెంటెడ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బీట్ ద గుజ్జర్స్ ఆర్ జాట్స్ ఆర్ ద పాతీదార్స్. ఇంకోటి ఇక్కడ ఇచ్చాడు చూడండి, గుజ్జర్స్ అయిపోయింది, జాట్స్ అయిపోయింది, పాతీదార్స్. మీరు కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా రీసెర్చ్ అయినా చేసి చెప్పాలి, ఎక్స్ప్లోర్ చేసి చెప్పండి. పాతీదార్స్ మన ఇండియాలో ఏ పార్ట్ లో స్కాటర్ అయ్యారు ఎక్కువ. 1 year అంటే తమిళనాడు. సమ్ సెక్షన్స్ హ్యావ్ బీన్ లింకింగ్ దేర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ టు ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ ఇన్ తమిళనాడు. సెక్షన్స్ ఆఫ్ ద 1 years whose violent 1987-88 agitation
resulted in the creation of a most backward classes category entitled to 20% reservation are apparently dissatisfied. Apparently అంటే seemingly కనపడేటట్టు or clearly dissatisfied about being clubbed with over 100 other castes. వేరే అందరి caste తో కలిపేయడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే చాలా మరి dissatisfaction తెలిపారు. It is a sobering reflection on how reservation operates that some castes feel crowded out in the competition and aspire for the safety of exclusive reservation. ఎంత బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్ వాడిండండి, క్రౌడ్ అవుట్. ఈవేళ ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే అండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ లాగా. క్రౌడ్ అవుట్ అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి. కలుపు మొక్కలు అంటే ఏంటి? వీడ్ ప్లాంట్స్ అండి, వీడ్ ప్లాంట్స్. ఇవి ఏం చేస్తాయి? ఎసెన్షియల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రౌడ్ అవుట్ చేస్తాయి. అంటే those weeds force them out అన్నమాట, or push them out of the ఏమంటారు దాన్ని, ambit. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రౌడ్ అవుట్ అంటే ఉన్న దాంట్లోంచి పుష్ చేసేయడం, అంటే తోసి వేసేయడం, అంటే బహిష్కరించడం టైప్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ కాస్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి బహిష్కరించడం అని చెప్పాను కాబట్టి క్రౌడ్ అవుట్ అనేది బహిష్కరణ కింద చూసుకోవచ్చు మనం. ఓకేనా అండి? నెక్స్ట్ వన్, the proposed commission may not conduct an elaborate enumeration on the lines of the center's decennial census. Decennial అంటే 10 ఏళ్లకు ఒకసారి. ఎన్యూమరేషన్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్యూమరేషన్? కౌంట్ చేయడం. న్యూమరా అంటే నంబర్స్. Its mandate is to examine the methodology for collecting caste-wise particulars, conduct a survey based on that and submit a report. It will be quite a challenge to arrive at a sound assessment of the social and educational backwardness of each caste. The Census of India has not collected caste-wise data since 1931. Caste-wise data ఇప్పుడు దాకా కలెక్ట్ చేయలేదంట Census of India. ఎప్పుడు నుంచి? 1931 నుంచి. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. వాళ్ళ తప్పితే, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ తప్పితే మిగతా వాళ్ళ డేటా కలెక్ట్ అవ్వబడలేదు. నెక్స్ట్, ద సెంటర్ కండక్టెడ్ ఏ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఇన్ 2011. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్ తో తీసుకోవడం జరిగింది. ఇన్ అన్ అటెంప్ట్ టు లింక్ ద కలెక్షన్ ఆఫ్ కాస్ట్ డేటా అలాంగ్ విత్ సోషియో ఎకనామిక్ డేటా సో దట్ దేర్ కుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్. ఏమంటే కాంప్రిహెన్సివ్ అంటే ఏంటం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రిహెన్సివ్? కాంప్రిహెన్సిబుల్ అంటే కనుక టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ అని, అర్థమయ్యేటట్టు అని. కాంప్రిహెన్సివ్ అంటే బ్రాడ్ అని. ఏంటమ్మా అది? బ్రాడ్. సో బ్రాడ్ అంటే నారో, సన్నగా, పండగ. సో బ్రాడ్, విస్తీర్ణమైన అసెస్మెంట్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ డిప్రివేషన్ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ సొసైటీ. ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ ఉంది, దాని పక్కన బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి డెఫినెట్ గా డిప్రివేషన్ కూడా నెగిటివ్ వర్డ్. అండ్ ముందు పాజిటివ్ వస్తే తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది. డిప్రివేషన్ మనం ఇక్కడ నెగిటివ్ అని చూసినాం. డిప్రివేషన్ అంటే ఏంటండి? ల్యాక్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు స్లీప్ డిప్రివేషన్ అంటారు, అంటే దాని అర్థం నిద్రలేమి. తెలుగులో మనం లేమి అనుకోవచ్చండి, లేమి. సారీ ఇఫ్ మై హ్యాండ్ రైటింగ్ is not that good. Okay, please you guys have to excuse me. However, presumably because of the lack of, presumably అంటే ఏంటండి? presumption అంటే ఏంటమ్మా? assumption type. అంటే మోస్ట్ లైక్లీ అయ్యేదాన్ని ప్రిజంప్షన్ అంటాం. సో ప్రెజ్యూమబ్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ ఆఫ్ ద డేటా కలెక్టెడ్ ఆర్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఎలక్టరల్ సెన్సిటివిటీ, ద కాస్ట్ పోర్షన్ ఆఫ్ ద SECC has not been disclosed so far. ఇక్కడ కూడా చూడండి, has not been అని వచ్చింది ఇక్కడ. so far అనేది టైం మార్కర్ జరిగింది. The state government could possibly seek access, seek అంటే కోరడం, access to this data pertaining to Tamil Nadu as part of its exercise. However అంటే some contrast చెప్తున్నాడు, some negativity positivity. ఇంతకు ముందు సెంటెన్స్ పాజిటివ్ అయితే however తర్వాత నెగిటివ్ పెడతాం. హవెవర్ ముందు నెగిటివ్ ఉంటే హవెవర్ తర్వాత పాజిటివ్ పెడతాం. హవెవర్ ఇట్ షుడ్ నాట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ పొలిటికల్లీ ఎక్స్పీడియంట్ మూవ్. ఎక్స్పీడియంట్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఓకే, తొందరపాటుతనంతో చేసేది, అది morally acceptable కాకపోయినా. Politically expedient move to quell a possible electoral setback due to the agitation of one party or community. And ఇంకొక అసైన్మెంట్ ఏంటంటే, మీరు quell మీనింగ్ ఏంటో మీరు నాకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయాలి. Rather, it should seek to rationalize and deepen its social justice policy with a true assessment of the backwardness of various castes. After all, progress towards a casteless and equal society ought to remain the state's ultimate goal. Ought to అంటే must
or should అంటే తప్పనిసరిగా ఇట్ రిమైన్స్ ద స్టేట్స్ అల్టిమేట్ గోల్. స్టేట్ అంటే ఒక తమిళనాడు అనే కాదు, మరి త్రూ అవుట్ ద నేషన్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇవాళ బ్యూటిఫుల్ వర్డ్స్ కవర్ అయినాయండి. ఆర్ టు అంటే మస్ట్ ఆర్ షుడ్, అండ్ ఇక్కడ ఎక్స్పీడియంట్ అంటే తొందరపాటుతనం, హవెవర్ అనేది కాంట్రాస్ట్ ఇండికేటర్ అని చెప్పడం జరిగింది. సో ఫార్ దగ్గర ప్రెసెంట్ పర్ఫెక్ట్ రావాలి, అండ్ కాంప్రిహెన్సివ్ అంటే బ్రాడ్ అని చెప్పాలి, కాంప్రిహెన్సిబుల్ అంటే అండర్స్టాండబుల్ అని చెప్పాలి, ప్రెస్యూమబ్లీ అంటే విత్ సమ్ అజంప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎన్యూమరేషన్ అంటే కౌంటింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మరి గుజర్స్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జాట్స్ పంజాబ్, హర్యానా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, పతిదర్స్ మీరు కామెంట్ బాక్స్ లో చెప్పడం జరగాలి. క్రౌడ్ అవుట్ అంటే గనక బహిష్కరణ అని చెప్పొచ్చు. ఓకే, హ్యాస్ బీన్ ఆస్కింగ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హెల్ప్స్ పక్కన ఇన్ఫినిటివ్ అయినా బేర్ ఇన్ఫినిటివ్ అయినా ఏదైనా రావచ్చు. ఇన్ఫినిటివ్ అంటే ఏం లేదండి, 2 + వర్బ్ అండి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఓన్లీ వర్బ్ రాస్తాం, 2 లేదనమాట అట్లా. సో రెల్మ్ అంటే గనక ప్రభావిత రంగము, ఎజిటేషన్ అంటే గొడవ, మరి రెస్టివ్ అంటే గనక యాంగ్జైటీ. దీనికి ఒక బ్యూటిఫుల్ ఇడియం బి అండర్ ద గన్ అని చెప్పాం. సో మళ్ళీ ఈ సెషన్ క్లోజ్ చేయక ముందు నేను చెప్తున్నానండి, ఈ వేళ మీకు హోంవర్క్ అంటే కామెంట్ బాక్స్ లో పెట్టాల్సింది ఏంటి అంటే, ఒకటి క్వెల్ అనే దాని మీనింగ్, ఇంకోటి పాతిదార్ కమ్యూనిటీ మన ఇండియాలో ఎక్కడ స్కాటర్ అయ్యారు ఆర్ డిస్పర్స్ అయ్యారు అని. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఓకేనా అండి, షేర్లు సబ్స్క్రైబ్లు తర్వాత చేసుకుని ఫస్ట్ చక్కగా నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.